గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ఇండియా ఛానల్. సో ఇక్కడ వచ్చేసరికి మనం ఇప్పుడు నన్ను క్షమించాలి యాక్చువల్గా, ఎందుకంటే థంబ్నెయిల్లో గురుకుల జైల్ కట్ ఆఫ్ అని పెట్టాను. బట్ నా దగ్గర కట్ ఆఫ్ ఇప్పుడు ఏం లేవు. ప్రిలిమినరీతో కట్ ఆఫ్ చేసినవే ఉండే, ఆల్రెడీ వీడియోస్ మీరు చూసి ఉంటారు. బట్ ఇప్పుడు ఫైనల్కి వచ్చేసింది. చాలా డ్రాస్టిక్ చేంజెస్ ఉన్నాయి, చాలామందికి తగ్గిపోయినట్టు ఉన్నాయి. సో ఇందులో మనకి కరెక్ట్ డాటా మీరు ప్రొవైడ్ చేయగలిగితే అండ్ హారిజెంటల్ ప్రకారంగా మనం ఇది చేసుకోవచ్చు. అండ్ ఇంకొక వీడియో చేస్తాను హారిజెంటల్, మనకి ఇప్పుడు పోస్టులు మనకు ఉన్నాయి కదా, సో స్ప్లిట్టింగ్ ఎలా అవుతుంది అనేది నెక్స్ట్ వీడియో చేస్తాను. ఈ లోపల మీరు ఈ డాటా ఫిల్ చేస్తూ ఉండండి, ఓకే. అండ్ ఈ డాటా అందరూ ఫిల్ చేయాలి. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే, సపోజ్ మీకు మీ నేమ్ చెప్పడం ఇష్టం లేకపోతే మీ యొక్క నేమ్ పైన డూప్లికేట్ నేమ్తో ఎంటర్ చేయండి, ఓకేనా. అండ్ మీరు ఎప్పుడున్నా ఆ డూప్లికేట్ నేమ్తో మీ యొక్క లిస్టులో మీ యొక్క దీన్ని చూసుకోవచ్చు. బట్ మీరు కనుక ఇప్పుడు డాటాలు ఎంటర్ చేయకపోతే మీరు ఎక్కడ ఉన్నారన్నది మీకు మాత్రం తెలియదు, ఓకేనా. మీలా ఇంకో 10 మంది ఆలోచిస్తే అందరిది ఇలాగే ఉంటుంది. సో దయచేసి ఎంటర్ చేయడానికి ప్రయత్నించండి, ఓకే. సో నేమ్ ఎంటర్ చేయండి, అండ్ దెన్ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎంటర్ చేయండి. అండ్ దెన్ కేటగిరీ, ఏ కేటగిరీ మీరు సెలెక్ట్ చేయండి. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీసీ, ఏదో కేటగిరీ మీరు ఏది ఉన్నారో అది సెలెక్ట్ చేయండి. అండ్ మల్టీ జోన్ 1 or 2 ఏది ఉందో కరెక్ట్గా మీరు మల్టీ జోన్ 1 అయితే మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 అయితే, ఎందుకంటే ఇవి మల్టీ జోనల్ పోస్టులు కాబట్టి, ఓకే. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే పేపర్ 1లో ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయి, కరెక్ట్ ఆన్సర్స్ మాత్రమే, నంబర్, ఓకే. మీకు మార్క్స్ నేను ఏం అడగట్లేదు, 2 మార్కులు 1 మార్కులు నేను ఏం అడగట్లేదు. జస్ట్ మీరు మీ యొక్క ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయి, పేపర్ 1లో కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని ఉన్నాయి. సపోజ్ నాకు పేపర్ 1లో 77 మార్క్స్ కరెక్ట్ ఉన్నాయి అనుకోండి. సో నేను 77 ఇక్కడ చూసుకోండి, 77 పైన నేను క్లిక్ చేస్తాను, ఓకే. 77 రైట్ అయిపోయింది కదా. నెక్స్ట్ కిందికి రండి. నెక్స్ట్ పేపర్ 2లో ఎన్ని కరెక్ట్ ఉన్నాయి. సపోజ్ పేపర్ 2లో నాకు ఒక 100 కరెక్ట్ ఉన్నాయి అనుకుందాం. సో 100 క్వశ్చన్స్ కరెక్ట్ ఉన్నాయి. సో 100 కరెక్ట్ క్వశ్చన్స్ చాలా ఈజీ అండి. జస్ట్ ఇలా క్లిక్ చేసేయండి, మీరు ఏం ఎంటర్ చేయాల్సిన పని లేదు, మార్క్స్ ఎంటర్. ఇక్కడికి ఇంకోటి ఏంటంటే, ఇది కొంతమందికి యూజ్ అవుతుంది. ఇది నేను నా నెక్స్ట్ వీడియోలలో, ఎందుకనంటే గురుకుల అపాయింట్మెంట్ రిసీవ్డ్, మీరు కనుక గురుకుల రిసీవ్ అవుతే పాపం వాళ్ళకి ఇప్పుడు గురుకుల జేఎల్లో చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఓకే. అండ్ పీజీటీలో కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. అంటే మీ యొక్క దీని ద్వారా మీరు మూవ్ అవుతారు అని తెలిసిందనుకోండి. సో వాళ్ళు కూడా మేబీ బోర్డు వాళ్ళపైన కావచ్చు, టీఎస్పీఎస్సీ వాళ్ళు కూడా ఫోర్స్ చేయడానికి వీలు ఉంటుంది. అంటే మాకు రిలీక్విష్మెంట్ ఆల్రెడీ కోర్ట్ కేసెస్ క్లియర్ చేసేసాయి కాబట్టి, సో వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది. ప్లీజ్ దయచేసి మీరు కనుక గురుకుల సెలెక్ట్ అయితే, అంటే ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్ రిసీవ్ చేసుకుంటే ఎస్ అని కొట్టండి, ఓకే. లేకపోతే నో అని కొట్టండి, ఓకేనా. మీ యొక్క ఫోన్ నంబర్ కూడా మ్యాక్సిమం వీలుంటే పెట్టడానికి ట్రై చేయండి. అండ్ మిస్యూజ్ చేయడం మాత్రం ఉండదు, ఫోన్ నెంబర్తో ఎలాంటి ఇది చేయడం ఉండదు, ఓకే. మీకు అవసరం లేదనుకుంటే వదిలేయండి. ఎందుకంటే ఫోన్ నెంబర్ ఉంటే సపోజ్ ఎప్పుడైనా మీరు ఎంట్రీ తప్పు చేసినా లేకపోతే ఏదైనా ఉన్నా మాకు ఇమీడియట్గా కాల్ చేసి మీ యొక్క డాటాని కరెక్ట్గా ఇది చేసుకోవచ్చు. సపోజ్ మీకు విల్లింగ్గా లేకపోతే ఓకే, లీవ్ ఇట్, ఓకే. దాని తర్వాత సబ్మిట్ చేసేయండి, ఓకే. సబ్మిట్ కొట్టేసేయండి, ఈ డాటా రికార్డ్ అయిపోతుంది. అండ్ మీకు నేను మీ యొక్క కేటగిరీ వైజ్గా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. అండ్ దయచేసి ఈ యొక్క గూగుల్ షీట్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియో డిస్క్రిప్షన్లో. ఇది ఎంతమందికి వీలైతే అంతమందికి మీరు షేర్ చేయండి. మీ యొక్క ఏమంటారు గ్రూప్లలో షేర్ చేసుకోండి, ఓకేనా. ఇంతకుముందు కూడా నేను గురుకులాస్కి నేను షీట్స్ అంటే లిస్టులు ప్రొవైడ్ చేశాను, ఓకే. మ్యాక్సిమం చాలామంది ఫీడ్బ్యాక్ ఏంటంటే హెల్ప్ అయ్యాయి అని చెప్పేసి. బట్ చాలామంది నాలాంటి వాళ్ళు అన్హ్యాపీగా కూడా ఉన్నారు. ఎందుకంటే డాటా ఇవ్వకపోవడం వల్ల, ఇప్పుడు చాలామంది డాటా ఇవ్వకపోవడం వల్ల మా లాంటి వాళ్ళకి జాబ్స్ కూడా రాలేదనుకోండి, అది వేరే సంగతి, ఓకే. బట్ అందరూ డాటా ఇస్తే హెల్ప్ అవుతుంది అందరికీ, ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు హారిజెంటల్లో స్ప్లిట్టింగ్ ఎలా ఉంటుంది, అంటే బీసీఏ, బీసీబీ వీటిల్లో పోస్టులు ఎలా ఉంటాయి, అండ్ ఉమెన్కి రిజర్వేషన్ హారిజెంటల్ ఎలా చేస్తారు, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అది కూడా ఓన్లీ మ్యాథమెటిక్స్ ఎగ్జాంపుల్ తీసుకొని, మన యొక్క దీనికి ఎగ్జాంపుల్ తీసుకొని నేను చేస్తాను ఈ డాటాకి, ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.